ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ముందుగా నమస్కారం. మా యొక్క ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షులు పండుగ బాలు, అదేవిధంగా జిల్లా మత్స్యపాలన సహకార సంఘం అధ్యక్షులు రవీంద్ర గారు, మహిళా సోదరిమణి అధ్యక్షురాలు లావణ్య, స్వరూప, అదేవిధంగా మా యొక్క కులకర్ణ నర్సన్న మరియు మొన్నటి వరకు జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుడెల్లి తిరుపతి గారు, అదేవిధంగా పట్టణ సంఘాల జేఏసీ అధ్యక్షుడు కొనకల్ నర్సన్న మరియు ఈ యొక్క రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నవంబర్ 21 తారీఖు నాడు ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని అదే రోజు 2014లో ఇదే నవంబర్ 21 తారీఖు నాడు ఆవిర్భవించినటువంటి తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భవించి 10 సంవత్సరాల దశాబ్ద కాలం జరిగిన సందర్భంగా దాన్ని దశాబ్ది ఉత్సవాలుగా జరుపుకొనుటకు ఇవాళ ఈ యొక్క గూఢపతిని ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి దీన్ని కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని మా ముదిరాజు బంధువులు, ముదిరాజు మత్స్య కార్మిక బంధువులు, మహిళా సోదరిమణులు, యువకులు, విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు మరి అంతా కూడా దీన్ని ప్రతి పల్లెన ఒక పండుగలా జరుపుకోవాలని చెప్పి మా యొక్క రాష్ట్ర నాయకత్వం ద్వారా డాక్టర్ బండ ప్రకాష్ రాష్ట్ర తెలంగాణ ముదిరాజు మహాసభ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో మరి యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి దీనికి మా యొక్క ముదిరాజు సోదరులందరినీ మేము కోరేది, విజ్ఞప్తి చేసేది, ఈ యొక్క ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని అదే రోజు కూడా మనవి చేస్తూ ఉన్నాం. మరి మన వాళ్ళంతా కూడా ఎక్కడున్నా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంశం ఏవైతే ఉన్నదో అందులో మరి బీసీలకు సంబంధించినటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయంగా మరి వారి యొక్క స్థితిగతులపై ఆలోచన చేసి మరి బీసీ రిజర్వేషన్ శాతాన్ని సరిచేయడం కొరకు ఏదైతే మీరు కులగణన తీసుకున్నారో, డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, వృత్తిపరంగా మీరు ఏ పని చేసినా కూడా మీ కులం అన్నప్పుడు ముదిరాజ్ అని చెప్పాలి, మీ వృత్తి అన్నప్పుడు ముదిరాజ్, మీ యొక్క వృత్తి అన్నప్పుడు మత్స్య కార్మికులు అని చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, ఎందుకంటే ఈ అంశం మీద మరి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వము నిర్వహించినటువంటి సమగ్ర సర్వే లోపల 13.8% ఉన్నామని చెప్పి ఆనాడు ప్రభుత్వం దీన్ని వెల్లడించలేదు. కానీ మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకున్నటువంటి దాని ప్రకారం ముదిరాజులు, తెనుగోళ్ళు, తెనుగు, ముతరాష్ అనే 4 పేర్లతో పిలువబడేటువంటి మా జాతి మరి ఆనాడు 13.8% ఆనాడు సమగ్ర సర్వే లోపల వెల్లడైంది. మరి దాన్ని ఆనాడు ప్రభుత్వం వెల్లడించలేక దాని మీద ఏం చర్యలు తీసుకోలేక మాకు మరోసారి అన్యాయం జరిగింది. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీరు ఇప్పుడు కులకరణ మీద ఏదైతే రాజకీయ, సామాజిక, ఆర్థిక బడుగు బలహీన వర్గాల యొక్క స్థితిగతులు మార్చడం కొరకు మీరు ఏదైతే ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారో మేము దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. మా జాతి అంతా కూడా స్వాగతిస్తూ ఉన్నది. మేమందరం కూడా ఆ రోజు ఎవరైతే ఎన్యూమరేటర్స్ ఇంటికి వచ్చి కులగణనకు వచ్చే అధికారులందరికీ సహకరిస్తూ మనం అందరం కూడా మనకు సంబంధించినటువంటి సమాచారం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం, దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. కానీ మరి గత ప్రభుత్వం చేసినట్టే మరి ఈ ప్రభుత్వంలో చేయకుండా ఏదైతే మీరు ఒకటే ఆలోచించాలి. మేము గత 68 సంవత్సరాలుగా మా జాతికి జరిగిన అన్యాయం మీద పోరాటం చేస్తూనే ఉన్నాం. అయ్యో, మీకైతే వాస్తవంగా ఆనాటి నుంచి నేటి వరకు ఈ పత్రికా రంగానికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా తెలుసు మా జాతి గురించి, మేము చేసే పోరాటం గురించి. 1964లో 98 జీవో ప్రకారం చేపలు పట్టే వాళ్ళందరినీ మత్స్య కార్మికులుగా గుర్తించి వాళ్ళందరినీ ఒకే గ్రూపులో చేర్చాలనేటువంటి ఆనాటి పాలకవర్గాలు నిర్ణయించినప్పటికీ పుట్టుస్వామి కమిషన్ ద్వారా నివేదిక తీసుకొచ్చుకొని 98 జీవో తీసి చేపలు పట్టే వాళ్ళందరూ మా యొక్క కులాన్ని ముదిరాజు, తెనుగు, ముతరాషి అన్ని వాళ్ళందరూ కూడా తెనుగు ఈ యొక్క చేపలు పట్టే వృత్తిగా గుర్తించడం జరిగింది. కానీ గ్రూపు మార్పు చేసేసరికి ఏ గ్రూపులో అప్పటికి కొన్ని కులాలు మాత్రమే
ఉన్నటువంటి కొన్ని కులాలు ఇంత పెద్ద కులాన్ని తీసుకొచ్చి మా జాతిలో కలిపి మాకు అన్యాయం జరుగుతుంది, రిజర్వేషన్ శాతం పెంచకుండా కలిపిరని చెప్పి ఒక చిన్న నేపంతో హైకోర్టును ఆశ్రయించి ఈ గ్రూపును కొట్టివేయించడం జరిగింది. మరి నాడు మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా యొక్క బండ ప్రకాష్ అన్న నాయకత్వంలో, అదేవిధంగా గణేశ్వరన్న, ఈటల రాజేంద్రన్న వీరందరి సహకారాలతో సుప్రీంకోర్టును ఆశ్రయించి 12 సంవత్సరాలు ఈ యొక్క సుప్రీంకోర్టులో మరి వాదోపవాదాలు జరిగిన తర్వాత 2022లో మరి యొక్క ప్రభుత్వం మారేటువంటి ముందు సమయంలో 2022లో ఈ గ్రూపు మరి రాష్ట్ర పరిధి లోపలే మీరు పరిష్కరించుకొని చర్చించుకొని మీ గ్రూపు సమస్యను మార్చుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మరి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆనాడు గత ప్రభుత్వం మరి యొక్క బీసీ కమిషన్ నియమించడం లోపల కొంత జాప్యం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ విషయాన్ని సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి ఈ అంశం ఏదైతే ఉన్నదో దాన్ని వారు స్పష్టంగా మరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కానీ అనేక బహిరంగ సభల్లో చెప్పడం జరిగింది. నిజంగానే ముదిరాజులకు అన్యాయం జరిగింది. ఏదైతే ఏ గ్రూపుకు సంబంధించినటువంటి విషయం సుప్రీంకోర్టు నుంచి వచ్చిందో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కమిషన్ అపాయింట్ చేసి తప్పకుండా ఈ ఏ గ్రూపును ఆర్డినెన్స్ ద్వారా కానీ లేదంటే మీకు సపరేట్గా గ్రూపు కేటాయిస్తామని చెప్పి అభయాస్తంలో పొందుపరిచి మాకు హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి వర్యులు. కానీ వారు ముఖ్యమంత్రిగా అయి ఇప్పటికి 11 మాసాలు గడిచింది. మేము ఇప్పటికిప్పుడే 2 రోజులు 3 రోజులు నెలకే అడుగుతలేదు. 11 మాసాలు గడిచింది. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి వర్యులు తప్పకుండా ఇప్పటికైనా మా ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది. దయచేసి మరి మేము 13.8 లక్షలాది సంఖ్య కలిగినటువంటి ఈ జాతి కాబట్టి ఈ జాతికి అనాదిగా అన్యాయం జరిగింది. మీరు ఇచ్చినటువంటి అభయాస్తం హామీని అమలు చేసి మాకు ఏ గ్రూపు జీవో నంబర్ 15 ఆర్డినెన్స్ ద్వారా మీరు కొనసాగిస్తారా, లేదు అంటే ఏదైతే మీ ప్రభుత్వమే మీ ఆధీనంలోనే ఇవాళ మన పక్క రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్రంలో లింగాయతులను సపరేట్ బీసీ శాతాన్ని పెంచి వారికి 7% పెంచి వారిని బీసీలలో మా శాతానికి ఎంత పర్సెంట్ అయితే అంత పర్సెంట్ ఇచ్చి మాకు ఏ గ్రూపు ఇవ్వకుండా మంచిదే, కానీ మాకు ఆ పర్సెంట్ ఇచ్చి మమ్మల్ని సపరేట్గా కొనసాగించవలసిందిగా కోరుతూ మరొకసారి తమరి ద్వారా రాబోయే కాలంలో ఈ యొక్క ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవాన్ని భారీగా జరుపుకోవాలని చెప్పి మా ముదిరాజు మత్స్య కార్మిక సోదరులందరికీ ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్.